అయ్యో అరే కింద పడ్డరా అన్న దెబ్బ లేపండి. బ్రో మీ వాళ్ళకి ఫోన్ కలిపియండి. అన్న మీ వాడు ఇక్కడ ఐడిపిఎల్ చెరువు దగ్గర పడిపోయింది అన్న. వస్తున్నా అన్నా. అన్నా కొంచెం బండి మీద కూర్చోబెట్టరా. అరే నేను చెప్తుంటే ఏమే అనుకున్నా కానీ ఈరోజు నువ్వు హెల్మెట్ ఇవ్వడం నాకు చాలా మంచిదైందిరా. లేదంటే నా ఫ్యామిలీ ఆగమవుతుండే. ఎందుకంటే రాయల మీద పడిన ఆ హెల్మెట్ ఉంది కాబట్టి నాకు ఏం కాకుండా నేను సేఫ్గా బయటకు వచ్చేసిన. నేను ఎప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటానో ఇప్పుడు అర్థమైంది అరా నీకు. అరే సిద్ధు హెల్మెట్ ఇరా. అరే హెల్మెట్ ఇరా. అరే సిద్ధు హెల్మెట్ తీసుకురారా. రేయ్ పక్కా పోని కూడా హెల్మెట్ ఉన్నారా నాయన నీకు? ఊకే ఏందిరా నాయన నువ్వు? రేయ్ బండితాల మీరు ఎగిడి దాకా వేసేస్తా. అరే నేను బండి తలం అయితే ఇస్తా కానీ నువ్వు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటానే ఇస్తా. నువ్వు ఎప్పుడు హెల్మెట్ పెట్టుకో. సరేరా. మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దూరం అని కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని వెళ్ళండి. మీరు మంచిగా వెళ్ళొచ్చేమో కానీ మీ ముందు నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారో తెలియదు కదా. ఒకవేళ మీరు కింద పడ్డా సరే చిన్న చిన్న దెబ్బలతో అయిపోద్ది. ఒకవేళ హెల్మెట్ లేకుంటే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. ఎవరికైతే హెల్మెట్ పెట్టుకోవడం అలవాట్లేదో ఇప్పటి నుంచి ఖచ్చితంగా పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.